నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పే పార్టీలకు శిరోధార్యం. ఎన్నికకు ఓటర్ల అభిప్రాయం మారడం సహజం. కానీ ఇటీవల కాలంలో ఓటర్ల అభిప్రాయం చాలా వేగంగా మారిపోతోంది. నెలల వ్యవధిలో ఒకే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భిన్న తీర్పులు రావడం పార్టీలకు మింగుడు పట్టలేదు. మొన్న తెలంగాణలో, ఇప్పుడు మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా ఫలితం వచ్చింది. దీంతో ఓటర్లు అసలు ఏం ఆలోచిస్తున్నారో తెలియక పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓటర్ల ఆలోచన వేగంగా మారిపోతుందా? అంత మార్పుకు కారణాలేంటి? ఏ ప్రాతిపదికన ఓటర్లు నిర్ణయాలు మార్చుకుంటున్నారు? ఇవాటి స్టోరీ బోర్డులో చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పెద్దన్నగా ఉన్నటువంటి మహా వికాస్ అఘాడీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ 5 నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తీర్పు మార్చేశారు. ఈసారి బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి మద్దతిచ్చారు. ఈ భిన్న తీర్పులపై ఇప్పుడు మహా పార్టీలు ఆత్మావలోకనం చేసుకుంటున్నాయి. గతంలో హర్యానాలో కూడా ఇలాగే భిన్న ఫలితాలొచ్చాయి. ఓటర్లు ఒకసారి ఒకలా ఓటేసినంత మాత్రాన ప్రతిసారి అలాగే వేయాలని రూలేం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు. ఈ సూత్రం 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగినప్పుడే కదా, కనీసం మధ్యంతర ఎన్నికలకే కదా అని అనుకునేవారు. కానీ ఇప్పుడు నెలల వ్యవధిలో జరిగే ఎన్నికలకు కూడా ఓటరు తీర్పు మారిపోతుందని మహారాష్ట్ర ఎన్నికలు నిరూపించాయి. ఎన్నికల ముందున్న వాతావరణానికి, పోలింగ్ తర్వాత వచ్చిన ఫలితానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇక్కడ ఓడిన పార్టీలే కాదు, గెలిచిన పార్టీలు కూడా ఫలితాలపై సమీక్ష చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఏ అంశాలు కలిసొచ్చాయి, ఏవి మైనస్ అయ్యాయి అనేది ప్రతి పార్టీకి అవసరమే. నెలల వ్యవధిలో ఒకే పార్టీకి వచ్చిన భిన్న ఫలితాలు పరిశీలకుల్ని కూడా ఆశ్చర్యపరిచాయి. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ కనిపించింది. ఆ పార్టీ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 48 ఎంపీ సీట్లకు అఘాడీ 30 సీట్లు సాధించింది. కానీ మహాయుతి మాత్రం 17 సీట్లతో డీలా పడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఘాడీకే విజయావకాశాలుంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అఘాడీ కూటమి కూడా అదే ఉద్దేశంతో ఎక్కడలేని ధీమా కనబర్చింది. కానీ పోలింగ్లో ఓటర్లు తీర్పు మార్చేశారు. మహాయుతికి ఏకంగా 230 సీట్లిచ్చి మహావికాస్ అఘాడీని 46 సీట్లకే పరిమితం చేశారు. దీంతో ఓడిన పార్టీలతో పాటు గెలిచిన పార్టీలు కూడా అసలేం జరిగిందా అని ఆరా తీయడం మొదలుపెట్టాయి. బీజేపీ పాఠాలు సమర్థవంతంగా నేర్చుకున్నది. బీజేపీకి ఉన్న ఒకటి, మనకు ఓడిపోయినా కూడా లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ లెస్ దెన్ 1% గ్యాప్ ఎన్డీఏకు. ఎన్డీఏ సీట్ల రీత్యా ఓడిపోయింది కానీ ఓట్ల రీత్యా ఓడిపోలేదు. ఇది మన దీనికి వాస్తవంగా గుర్తించాలి. ఏం చేశారన్నప్పుడు క్లియర్ గా పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేశారు. సోషల్, ఇంతకుముందు చెప్పినట్లు ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. తర్వాత హిందూ యూనిటీని సమర్థవంతంగా హిందుత్వ వెనకాల ఓటర్లను ర్యాలీ చేయగలిగారు. మహారాష్ట్ర కీలక రాష్ట్రం. లోక్సభ ఎన్నికల సమయానికి ఎన్సీపీ, శివసేన పార్టీలను బీజేపీ చీల్చిందనే ప్రచారం జనంలోకి వెళ్లింది. దీంతో ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్పై సానుభూతి పనిచేసింది. దీనికి తోడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ అంశాలన్నీ పనిచేసి మహావికాస్ అఘాడీకి ఎక్కువ సీట్లొచ్చాయనే విశ్లేషణలు వచ్చాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి హిందుత్వ బాగా పనిచేసింది. మోడీ నినాదం ఏక్ హై తో సేఫ్ హై కూడా జనంలోకి బాగా వెళ్ళింది. అటు అఘాడీకి చెప్పడానికి కొత్త విషయాలేం లేకపోవడం కూడా మహాయుతికి కలిసొచ్చింది. దీంతో మహాయుతికి రికార్డు స్థాయిలో సీట్లు రాగా అఘాడీ మాత్రం తక్కువ సీట్లకే పరిమితమైంది. ఒక్క మహారాష్ట్రనే కాదు, అంతకుముందు హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేని ఫలితమే వచ్చింది. హర్యానా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా 5 చొప్పున ఎంపీ స్థానాలొచ్చాయి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీ 48 సీట్లతో అధికారంలోకొచ్చింది. అటు కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. హర్యానాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసొచ్చిందనే అంచనాలున్నాయి. దీంతో అక్కడ హస్తం పార్టీకి గతంలో కంటే సీట్లు పెరిగాయి. అయితే లోక్సభ ఫలితంతో అప్రమత్తమైన బీజేపీ కొత్త సీఎంను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. ఓటర్లకు కూడా సర్కార్ పనితీరు మారిందనే నెరేటివ్ను పంపగలిగింది. దీనికి తోడు ఓబీసీ ఓట్లు సంఘటితం చేయడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. దేశంలో ఓటరు చైతన్యం బాగా పెరిగిందని నెలల వ్యవధిలోనే వస్తున్న విభిన్న తీర్పులు చాటి చెప్తున్నాయి. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినా, స్వల్ప వ్యవధిలో జరిగినా ఒకే పార్టీ విజయం సాధించేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రతి ఎన్నికను ఓటర్లు విభిన్నంగా చూస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగినా అసెంబ్లీకి ఒకలా, పార్లమెంట్కు మరోలా ఫలితం రావడం కామన్ అయిపోయింది. ఓటర్ల ఆలోచనలు మారుతున్న వేగం చూస్తుంటే పార్టీలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఓసారి గెలిచేశాం కాబట్టి 5 ఏళ్లు ఢోకా లేదనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఓటరు అభిప్రాయం రోజూ మారిపోతూనే ఉంటుంది. అధికార పక్షాలకు హనీమూన్ పీరియడ్ ఇద్దామని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయేమో కానీ ఓటర్లు మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కిన రోజు నుంచే పాలక పక్షాల్ని జడ్జ్ చేస్తున్నారు. పొరపాట్లు దిద్దుకుంటే సహిస్తున్నారు, లేకపోతే తగిన బుద్ధి చెప్తున్నారు. ఇక ఇటు విపక్షాలు కూడా పద్ధతి మార్చుకుంటే గెలిపిస్తున్నారు, లేకపోతే మరింత దారుణ ఫలితాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఏతావాత పార్టీల పనితీరును ఏ రోజుకా రోజు సమీక్షిస్తామనే సంకేతాలు పంపుతున్నారు. ఈ కొత్త పోకడ అన్ని పార్టీలకి గుబులు పుట్టిస్తోంది. ప్రతి ఎన్నికకు ప్రత్యేకంగా వ్యూహరచన చేయాల్సిన, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితిని సృష్టిస్తోంది. పార్టీల గత చరిత్రలు, నేతల ఘన చరిత్రలను కూడా ఓటరు పట్టించుకోవడం లేదు. కేవలం పనితీరే ప్రామాణికమంటున్నారు. ఒక్కసారి అనూహ్యంగా ముందుకొచ్చే అంశాలు, పోలింగ్ శాతాన్ని మార్చేసే నినాదాలు కూడా పార్టీలా కొంపముంచుతున్నాయి. ఇటీవల కాలంలో ఏ పార్టీకి ఫలితాలు వచ్చేదాకా తమకు ఏవి అనుకూలం, ఏవి ప్రతికూలమయ్యాయో కూడా తేల్చుకోవడం కష్టంగా మారుతోంది. గతంలో ఓటర్ల మనసులో మాటేంటో అంతో ఇంతో పార్టీలు కనిపెట్టేవి. పార్టీల వల్ల కాకపోతే పోల్ పండిట్లకైనా కొంతమేర ఓటర్ పల్స్ అందేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటర్లు చాలా గుంబనంగా ఉంటున్నారు. తమ అభిప్రాయం ఏంటో బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా పార్టీలు పోల్ పండిట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. తమను ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. రాజకీయమేదో జనానికి సంబంధం లేని విషయం, అది వారికో బ్రహ్మ పదార్థం అనుకోవడం పొరపాటేనని తేల్చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలను కూడా ఓటర్లు చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు. తాము నేతల స్థానంలో ఉంటే ఏం చేస్తామో, ఏం చేసేవారమో అని తోటివారితో చర్చలు పెడుతున్నారు. ఈ స్థాయిలో ఓటర్లు మేధోమదనం చేస్తున్నప్పుడు పార్టీలు సిల్లీ మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోవడం ఖాయం. గతంలో పార్టీ గుర్తు చూసి కొన్నాళ్లు, నేతల ముఖం చూసి మరికొన్నాళ్లు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడు ఏ ఒక్క అంశం ప్రాతిపదికన ఓట్లు పడ్డం లేదు. అనేక అంశాల సమాహారంగా ఓటరు అభిప్రాయం రూపుదిద్దుకుంటోంది. ఒక పార్టీ పనితీరు, ఆ పార్టీ వ్యవస్థాపక ఉద్దేశాలు, ఇప్పుడు చెప్పే మాటలు, నేతల గత చరిత్ర, ప్రస్తుత నడవడిక, ఇలా అన్ని అంశాల్ని బేరీజు వేస్తున్నారు ఓటర్లు. దీంతో పాటు ఇతర పార్టీలతో వ్యవహరించే తీరు కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా సహించడం లేదు. వెంటనే ఫలితం కనిపిస్తోంది. ఈవీఎంలలో పార్టీల తలరాత మారిపోతోంది. కాబట్టి పార్టీలు పారాహుషారంటున్నారు ఓటర్లు. మాకేం తెలియదనుకోవద్దని చురకలంటిస్తున్నారు. అన్నీ చూస్తున్నాం, మీ విధానాలు గమనిస్తున్నామని స్పష్టమైన సంకేతం ఓటు ద్వారా ఇస్తున్నారు. గతంలో పార్టీల వ్యూహాలకు అనుగుణంగా పోలింగ్ జరిగేది. ఇప్పుడు పోలింగ్ను బట్టి పార్టీలు వ్యూహాల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జైకొట్టిన జనం అదే పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీని ఆదరించారు. కర్ణాటకలో కూడా ఇదే పోకడ కనిపించింది. ఎందుకని? కేవలం బీజేపీ బలంగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, బలహీనంగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఓటర్లు వేగంగా అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. కాషాయ పార్టీకి ఊహించని సీట్లు కూడా కట్టబెడుతున్నారు. దానికి తెలంగాణ ఫలితాలే పెద్ద ఉదాహరణ. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగామనే ఆలోచనతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగినా సీట్లు మాత్రం 8 మాత్రమే వచ్చాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో బలమైన నేత లేకపోవడం, అసలు పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరగడం బీజేపీకి నష్టం చేసింది. అదే పార్లమెంటుకు వచ్చేసరికి జనం మోడీని చూశారు. మోడీ ఇమేజ్ పాజిటివ్గా పనిచేయడంతో బీజేపీకి అనూహ్యంగా 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యే సీట్ల పరంగా చూస్తే ఏకంగా 2 రెట్లు ఎక్కువ ప్రతిఫలం పొందింది. కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అంతగా లబ్ధి పొందలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ సర్కార్పై వ్యతిరేకత పనిచేసి హస్తం పార్టీ గద్దెనెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 135 సీట్లు రాగా బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది. అదే పార్లమెంటుకు వచ్చేసరికి మోడీ మ్యాజిక్ పనిచేసింది. దీంతో కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితం కాగా బీజేపీ మాత్రం 17 సీట్లు గెలిచింది. పార్లమెంటుకు వచ్చేసరికి మోడీతో రాహుల్ ఇమేజ్ తూగలేకపోవడం కూడా బలమైన ఫ్యాక్టర్గా మారుతుంది. దక్షిణాదిలో సహజంగానే బీజేపీ బలం తక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల సౌత్ పై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కొంతవరకు సానుకూల ఫలితాలు పొందగలిగింది. తెలంగాణలో ఎప్పుడూ లేని స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో పాటు కర్ణాటకలో వ్యతిరేకతను అధిగమించి మరీ మంచి ఫలితాలు సాధించింది. సంప్రదాయంగా దక్షిణాదిలో బలం ఉన్న కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు, వ్యూహరాహిత్యంతో చేదు ఫలితాలు మూటగట్టుకుంటోంది. అధికారంలో ఉన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. ఇక్కడ ఓటర్ల నాడి ఏంటో పట్టుకోవడం 2 జాతీయ పార్టీలకు కష్టంగానే ఉంది. ఇప్పుడు మరింత జటిలంగా మారింది. భారతదేశంలో ఇప్పుడు 18 లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సుమారు ఆ మాదిరి అంత నెంబరే అవ్వింది. ఇప్పుడు ప్రజలకి అలవాటు అయిపోయింది ఏంటంటే ఎలక్షన్లు, ఓటులు, పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ తెలుసు. ప్రజాస్వామ్యం మనకి 75 ఇయర్స్ క్లియర్గా ఉన్నది. అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలకి
అధికారం ఇచ్చారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ నరేంద్ర మోడీకి ఓటేశారు. మహారాష్ట్ర వచ్చేటప్పటికి పార్లమెంట్లో ఏ నరేంద్ర మోడీ పవర్ఫుల్గా పాపులర్గా ఉన్నాడు అనుకుంటే 48 సీట్లలో 17 ఇచ్చారు, తగ్గించారు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పరిస్థితి మారిపోయి ఇక్కడ ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఎన్నికకు ఫలితం మారుతోంది. గెలిచిన పార్టీకి ఎందుకు గెలిచామో అర్థం చేసుకోవడానికి సమయం పడుతోంది. ఓడిన పార్టీలకైతే ఒక్కోసారి నెలల తరబడి మదించినా అసలు కారణమేంటో అంతు చిక్కడం లేదు. ఈ కారణాలు కూడా పార్టీలు ఒక అంచనాకు రావడమే కానీ నిజంగా అవి జనాభిప్రాయాన్ని ప్రతిబింబించాలనే రూలేం లేదు. ఇలా లెక్కకు మించిన సంక్లిష్టతలతో పార్టీలకు తలపోటు తప్పడం లేదు. ప్రస్తుతం సంప్రదాయ రాజకీయం చేయడం కంటే ఓటర్లను డీల్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఓటర్లను డీల్ చేయడంలో తేడా వస్తే ఓటమి పలకరిస్తోంది. ఓటర్లను సమర్థవంతంగా తమ వెంట తీసుకెళ్లగలిగే పార్టీనే విజయం వరిస్తోంది. ఈ విషయంలో మరో మాటకు తావే లేదు. ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని బట్టి పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. ఓటర్లు పార్లమెంటుకు ప్రధాని పనితీరును, అసెంబ్లీకి సీఎం పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తూ వచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన అంశం పనిచేసే పరిస్థితి కూడా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినట్టుగా దక్షిణాదిలో జాతీయవాదం పనిచేయకపోవచ్చు. దక్షిణాదిలో అభివృద్ధి, పరిపాలన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక కులపరమైన రాజకీయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమైనట్టుగా జాతీయ పార్టీలకు కుదరదనే వాదన కూడా ఉంది. ఏ ఎన్నికల్లో అయినా ఓటరు మనసులో ఏముంది అనేది కీలకమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. భారతీయ ఓటర్ల పరిణితి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. చాలాసార్లు తలపండిన మేధావులకు కూడా దిమ్మ తిరిగే షాకులిచ్చిన చరిత్ర ఈ దేశ ఓటర్లకు ఉంది. విశ్లేషకుల ఊహకు కూడా అందని కారణాలతో గద్దెకెక్కిన పార్టీలు, దిగిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. విభిన్న రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలు ఉన్న దేశంలో ఓటర్లు మాత్రం ఒకే రీతిగా ఆలోచించడం కూడా ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని విషయమే. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెజార్టీ ఓటర్లు కేంద్రంలో ఒకే పార్టీకి ఓటేస్తూ వస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండానే కొన్ని అంశాల ఆధారంగా ఒకే అభిప్రాయానికి వచ్చి ఓట్లు వేస్తున్నారు. కాగితాలపై ఏ పార్టీ ఎలాంటి లెక్కలేసుకున్నా అంతిమ నిర్ణయం ఖచ్చితంగా ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ దశాబ్దాలుగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న తరుణంలో తమ రాజకీయ పరిణితిని ఓటర్లు చాలాసార్లు ప్రదర్శించారు. అసెంబ్లీలో ఒక పార్టీకి, పార్లమెంట్లో మరో పార్టీకి అనుకూలంగా ఓటేసిన చరిత్ర తెలుగు ఓటర్లకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభం కాదు. జనాల్లో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెప్తే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనాలకి వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలప్పుడు జనం చుట్టూ తిరిగితే లాభం లేదు. అది రోజువారీ వ్యవహారంలాగా ఓటర్లతో నిరంతరం టచ్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో ఓటర్లు ఇప్పుడు పార్టీల్ని, నేతల్ని ఫాలో అయ్యే పరిస్థితి లేదు. పార్టీలే ఓటర్ల అభిప్రాయాలకి అనుగుణంగా ప్రచార వ్యూహాలు కూడా మార్చేసుకుంటున్నాయి. ఓటర్లు ఎవరిని గెలిపించాలనుకుంటే వారికే ఓటేస్తారు. పార్టీలు ప్రచారంలో ఎన్ని మాటలు చెప్తాయనేది మాత్రమే ప్రాతిపదిక కాదు. నిజానికి రాజకీయ పార్టీలు, నేతలు, విశ్లేషకుల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలాసార్లు రుజువైంది. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచన సరళిలో చాలా తేడాలుంటాయి. ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు. ఒకే కోణంలో ఓటు వేయరు. ఇంత ఓటరు చైతన్యం ఉన్న దేశంలో ఆషామాషిగా ఎన్నికల్లో గెలవాలనుకుంటే కుదరదని ఇటీవలి తీర్పులు తేల్చేస్తున్నాయి. సాధారణంగా ఓడిన వారు డీలా పడ్డం, గెలిచిన వారు సంబరాలు చేసుకోవడం ఎప్పుడూ జరిగేదే. కానీ ఇప్పుడు గెలిచిన వారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఓటర్లు కల్పిస్తున్నారు. ఏమరపాటుగా ఉంటే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఓడిపోయిన వారి ఆలోచనలు ఎలాగో ఒకలా ఉంటాయి. కానీ గెలిచిన వారు కూడా ఏదో ఓటర్లు ఇప్పటికీ కరుణించారు. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే అంటున్నారు ఓటర్లు. అంతా మా ఇష్టమంటే కుదరదంటున్నారు. అధికారం ఇప్పుడందినా అది ఏ క్షణమైనా పోవచ్చనే సంకేతాలు ఇస్తున్నారు. దేశ రాజకీయాల్లో వచ్చిన ఈ కొత్త మార్పు ఖచ్చితంగా పార్టీలకు ఓటర్లు చెప్తున్న గుణపాఠమే అంటున్నారు పరిశీలకులు. ఓటర్లు వేగంగా అభిప్రాయాలు మార్చుకోవడంలో వింతేమీ లేదు. ఎందుకంటే కాలం వేగంగా మారుతోంది. కొత్త తరం ఆలోచనల్ని పసిగట్టడం నేతలకు కూడా వీలు కావడం లేదు. ఓటర్ల స్థాయిని అందుకోవడానికి పార్టీలు నానా పాట్లు పడాల్సి వస్తోంది.
దేశంలో ఓటర్ల ఆలోచనల మార్పుల్లో వేగం పుంజుకోవడం సహజ పరిణామ సిద్ధాంతంగా చూస్తున్నారు. తరాలు మారుతున్న కొద్దీ అభిప్రాయాలు మారతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి అనుగుణంగా ఓటర్లు వేగంగా ప్రతిస్పందిస్తున్నారు. ఏ సమస్యకైనా ఇన్స్టెంట్ పరిష్కారం కావాలంటున్నారు. అంతేకాని సమయం పడుతుందని కబుర్లు చెప్తే వినడానికి రెడీగా లేరు. ఆ పార్టీ కాదంటే ఈ పార్టీ కూడా కాదంటే అడ్రస్ లేని వ్యక్తిని గెలిపించడానికైనా ఆలోచించడం లేదు. పని కావడం ప్రధానం కానీ ఎవరైనా ఒకటే అంటున్నారు. నేతలు సాధనాలు మాత్రమే, అసలు ప్రభులం మేమే అని ఓటర్లు ఎలుగెత్తి చాటుతున్నట్టుగా వస్తున్న ఫలితాలను చూసి పార్టీలకి దిమ్మ తిరుగుతోంది. ఓటర్లను వర్గాలు, ప్రాంతాల వారీగా విడదీసి రాజకీయం చేద్దామంటే అది ప్రతిసారి కుదరడం లేదు. కుదిరిన చోట కూడా ఎందుకలా జరిగిందో అంత త్వరగా అంతు చిక్కడం లేదు. ఎక్కువగా ఆలోచిస్తే నేతలకు పిచ్చెక్కుతోంది. అలాగని ఆలోచించకపోతే ఎన్నికల్లో బోల్తా పడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే పోల్ సైన్స్ అని సబ్జెక్టు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్పష్టంగా 3 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ప్రజల యొక్క విచక్షణ. లోక్సభకు చేసేటటువంటి నిర్ణయం, ఇచ్చేటటువంటి తీర్పుకు రాష్ట్రంలో తమను ఎవరు పరిపాలించాలనే దానికి మధ్యలో ఒక తేడా చూడగలిగినటువంటి వాళ్ళ యొక్క విచక్షణ శక్తి. రెండవది, రాజకీయ పార్టీల యొక్క అతి విశ్వాసం, అలసత్వం లేదా కలయికలు మారడం, అంతకుముందు కలిసి ఉన్నవాళ్ళు విడిగా లేకపోతే విడిగా ఉన్నవాళ్ళు కలిసి ఇలా చేయటం. మూడోది, అన్నిటికంటే కీలకమైనది భారతదేశ రాజకీయాల్లో ఉన్న భిన్నత్వం. ఈ భిన్నత్వంలో చూసినప్పుడు రాష్ట్రాల్లో ఒక విధంగా ఉండొచ్చు, కేంద్రంలో ఒక విధంగా కూడా ఉండొచ్చని. ఎన్నికలప్పుడు 2-3 నెలలుగా అటు ఇటుగా మారే పరిస్థితులు, ఎన్నిక ఏడాదిలో జరిగే పరిణామాలు అనూహ్య ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కోసారి గత చరిత్ర కీలకమవుతోంది, ఇంకోసారి ట్రాక్ రికార్డుకు ఓటు పడుతోంది. ఇదమ్మిత్తంగా ఓటు పడే అంశం ఏంటో మాత్రం తేలడం లేదో. దీంతో పార్టీలన్నీ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నాయి. ఏదోలా ఓటర్లను ఆకర్షించడానికి ఫీట్లు చేస్తున్నాయి. కానీ కొన్ని ఫీట్లే ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. మరికొన్ని ఫీట్లను ఓటర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్ని విన్యాసాలెందుకు, చేసింది చెప్పండి, చెప్పింది చేయండి అంటున్నారు ఓటర్లు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే సహేతుక కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నోటికొచ్చిన విమర్శలు చేసినా బుద్ధి చెప్తున్నారు. ఊరికే ఆడిపోసుకోకుండా సరైన కారణాలు, ఉదాహరణలు చూపించాలని అడుగుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా నోరేసుకుని పడిపోవాలనుకునే నేతల నోటికి తాళం పడుతోంది. నిజానికి ఎప్పటినుంచో ఎన్నికల సంస్కరణలు కావాలనే డిమాండ్ ఉంది. ఇటీవల ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఓటర్లే తమ తీర్పులతో రాజకీయ పార్టీలను సంస్కరించాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీలు నేల విడిచి సాము చేయనక్కర్లేదు, ఆకాశాన్ని భూమికి దించక్కర్లేదు. ఓటర్ల మనోభావాలు దెబ్బతీయకుండా వారి అవసరాలు గుర్తించి నడుచుకుంటే చాలు. అలాంటి పార్టీలను మేమే ఆదరిస్తామంటున్నారు. ఓటర్లు తమ తీర్పులు స్పష్టంగానే ఇస్తున్నారు. అస్పష్ట రాజకీయ చిత్రాన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా మార్చేస్తున్నారు. పార్టీలు ఇవ్వలేని ముగింపుల్ని కూడా ఓటర్లే ఇచ్చేస్తున్నారు. పనిలో పనిగా తమను తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పార్టీ ఏదైనా, నేత ఎవరైనా ఈ ప్రాథమిక సూత్రాలు గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో నేతలు ఓటర్లకి ఆదర్శంగా ఉండాలి. పార్టీలు సమాజాన్ని నడిపించాలి. కానీ ఆ స్పృహ ఎవరికీ లేదు కాబట్టి ఓటర్లే అడుగు ముందుకేస్తున్నారు. పార్టీల ఆలోచనలు మార్చే బాధ్యత తీసుకుంటున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా చచ్చినట్టు కొన్ని పనులు చేసి తీరాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. ఓటరు తీర్పును మార్చాలని చూస్తే మరింత కసిగా బుద్ధి చెప్తున్నారు. తీర్పును దుర్వినియోగం చేసినా అదే శిక్ష వేస్తున్నారు. ఎన్నికకు భిన్నమైన తీర్పులు ఇవ్వడమే కాదు, పనితీరు బాగుంటే ఒకే రకమైన తీర్పు ఇవ్వడానికి వెనకాడడం లేదు. మొత్తం మీద ఓటర్లు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఓటర్లు ఓటయ్యక ఏం చేస్తారనే భావన రానికూడదు. పరీక్షల్లో విద్యార్థి రాసిన జవాబుల ఆధారంగానే మార్కులొస్తాయి. అంతేకాని యూనిట్ టెస్ట్లో వచ్చిన మార్కులే ఫైనల్ పరీక్షల్లో రావాలని రూలేం లేదు. ఎన్నికలు అంతే అంటున్నారు ఓటర్లు. ఓ ఎన్నికల్లో బాగా పనిచేసిన పార్టీ మరో ఎన్నికల్లో తేలిపోవచ్చు. ఒకచోట తప్పు చేసిన పార్టీ మరో చోట ఆ తప్పుని దిద్దుకోవచ్చు. ఆ పరిణామాలన్నీ గమనించే ఓటేస్తామంటున్నారు ఓటర్లు. అంతేకాని పలానా పార్టీ అంతే, ఈ పార్టీ మారదులే అంతే అని నిశ్చితాభిప్రాయానికి వచ్చేది లేదని తేల్చేస్తున్నారు. అదే విషయాన్ని పార్టీలకు అర్థమయ్యే భాషలో ఓటు రూపంలో చెప్తున్నారు. అయినా మారకపోతే వరుస గుణపాఠాలు తప్పవని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. రకరకాల కారణాలతో ఓటర్ల అభిప్రాయం మారుతోంది. కాలానుగుణంగా ఆ మార్పు వేగంగా ఉంటుంది. ఓటర్ల వేగం అందుకోవడం కోసం పార్టీలు కూడా అంత వేగంగా పరిగెత్తాల్సిందే. ఓటర్ల ఆలోచనలతో కలిసి పరిగెత్తలేని పార్టీలు పడిపోతాయి. ధీటుగా పరిగెత్తే పార్టీలే నిలబడతాయి. ఇంతకు మించి ఓటరు తీర్పులో అర్థం కాని పరమరహస్యం ఏదీ లేదని ఓటర్లే ఢంకా బజాయిస్తున్నారు. మరి పార్టీలు ఇప్పటికైనా అర్థమవుతోందా?